ఇది కదా గెలుపంటే, ఇది కదా విజయం అంటే, ఇది కదా శపథం అంటే అని నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏపీ అసెంబ్లీలో అవమానపడ్డప్పుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు అవమానించినప్పుడు ఏపీ అసెంబ్లీ నుండి బయటకు వెళ్తూ మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను, ఈ కౌరవ సభ నుండి బయటకు వెళుతాను, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి ఈ కౌరవ సభను గౌరవ సభగా చేస్తాను అని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు శపథం చేశారు. అలాగే ఏపీ అసెంబ్లీ నుండి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తనను అవమానించిన వైసీపీ నాయకులను ఎదురించి అలా బయటకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఎన్నో కేసులు ఎదుర్కొని, జైల్లో మగ్గి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కౌరవ సభ నుండి ఒంటరిగా వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అర్జునుడిలా పవన్ కళ్యాణ్ గారిని వెంట తీసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టాడు. యువ నాయకుడైన లోకేష్ ని సైతం అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ప్రతిరోజు ఏ మంత్రి లేచినా సరే కానీ, ఏ వైసీపీ నాయకుడు లేచినా సరే కానీ కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా, ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ఆ మాటలు విని ఒక ముఖ్యమంత్రి ఆపకుండా వెక్కి వెక్కి వెకిలి నవ్వులు నవ్వడం, ఇప్పుడు కాస్త ఒక వయసులో పెద్దయిన వ్యక్తిని గౌరవించకుండా వాళ్ళు మాట్లాడిన మాటలే వాళ్ళని శిక్షించింది. ప్రకృతే వాళ్ళని శిక్షించిందని చెప్పవచ్చు. అప్పుడు 150 పైగా ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేయడం జరిగింది. ఇలా మొత్తానికి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను అని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శపథం చేశారు. ఈ రోజు అలానే అడుగు పెట్టి చూపించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి శపథం చేసిన తర్వాత ఆయన చేసిన పోరాటాలను కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలను చూస్తే ఎవరికైనా సెల్యూట్ బాబు అని అనాల్సిందే. ఆయనతో పాటు ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా దాటడు అని అప్పుడు వైసీపీ మంత్రులు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగానే కాదు, ఏకంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ముందు ఈ రోజు పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, అది కూడా ఒక ఎమ్మెల్యేగా. అందుకే ప్రకృతి అన్ని గమనిస్తుంది, మీరేం చేస్తున్నారు ఏందనేది. మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, ఎవరు శిక్షించరు అని అనుకుంటే అది పెద్ద పొరపాటే. మిమ్మల్ని ఎవరు చూడకున్నా కానీ ఇలా ప్రకృతి చూస్తుంది, ప్రకృతి శిక్షిస్తుంది.